హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. కేవలం హెజ్కేలు గ్రంథంలో నుంచి, హెజ్కేలు పుస్తకంలో నుంచి 37వ అధ్యాయమును గురించి సంక్షిప్తంగా బ్రీఫ్గా కొన్ని మాటలను మనం తెలుసుకుందాం. కొంతమంది సహోదరులు ఈ ఎముకల గురించి అడిగారు కనుక, ఈ ఎండిన ఎముకలు ఏంటి, అసలు ఎండిన ఎముకలు బ్రతకటం ఏంటి అని అడిగారు. కాబట్టి మనం ఈ ఎండిన ఎముకలు అంటే ఏంటి, వీటిని గురించినటువంటి ఆలోచన ఈ హెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని సంక్షిప్తంగా కొద్ది మాటల్లో మనం తెలుసుకుందాం. మొదటిగా మనం ఇదేంటంటే, హెజ్కేలు ప్రవక్త బబులోను చెరలో వ్రాస్తున్నటువంటిది. ఇది బబులోను చెరలో ఉన్న యూదులు, ఆ యూదులతో పాటు హెజ్కేలు ప్రవక్త కూడా చెరలో ఉన్నాడు. ఈయన యాజకుడు, యాజక వంశంలో నుంచి వచ్చాడు ప్రవక్తగా. 30వ ఏట ప్రభు యొక్క ప్రవక్తగా తన పని చేయడానికి పిలువబడ్డాడు. ఇశ్రాయేలీయులకు, చెరలో ఉన్నటువంటి యూదులకు, ఇశ్రాయేలీయులకు కాదు, ఇశ్రాయేలీయులు అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను చెరలో ఉన్నటువంటి యూదులకి వర్తమానాన్ని అందించడానికి దేవుడు హెజ్కేలు ప్రవక్తను ఎన్నుకున్నాడు. ముఖ్యంగా ఈ హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఈ ప్యాసేజీ ఎముకల గురించి వివరిస్తుంది. ఎండిన ఎముకలు, ఆ ఎముకల్లోనికి జీవాత్మ రావటం, అప్పుడు ఎముకలు బ్రతకటం ఒక భాగం. తర్వాతకి ఈ 37వ అధ్యాయంలోనే 15వ వచనం నుంచి 28వ వచనం వరకు ఇక్కడ విడిపోయినటువంటి రెండు రాజ్యాలు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, అంటే యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాతకి అషూరు చెరకు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు, బబులోను చెరకు యూదులు వెళ్ళిపోయారు. దేవుడు మరలా వారిని తీసుకొచ్చి స్వదేశంలో చేర్చి వారిని ఏకరాజ్యంగా, ఆ రాజ్యానికి ఒకే రాజుగా నియమిస్తాను, ఒక క్రొత్త నిబంధన ఒక చట్టాన్ని ఇస్తానని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఇది సెకండ్ భాగం. అయితే మనం ఇందులో ఉన్నటువంటి అంశాలను మనం ఆలోచన చేస్తే, ఈ అధ్యాయం అంతట్లో కూడా ఎండిన ఎముకలు అంటే అస్థిపంజరాల గురించి మనం చూస్తాం, స్కెల్టన్స్. తర్వాతకి జీవాత్మ, ఈ జీవాత్మ ఆ ఎముకలలోనికి రావటం, వచ్చినప్పుడు సమాధులలో నుంచి ఆ ఎముకలు వారిని లేపి బయటికి తీసుకొస్తానని దేవుడు చెప్పటం. ఇంకో పాయింట్ ఏంటంటే, యూదులను, ఇశ్రాయేలీయులను, విడిపోయి ఉన్న వారిని ఒకటిగా చేస్తాను ప్రజలను అని ఒక కర్ర ముక్కను చూయించి దాని ద్వారా హెజ్కేలు ప్రవక్త ద్వారా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే దావీదును మెస్సయ్యకు ముంగుర్తుగా వాడడం జరిగింది. మరలా దావీదు వస్తాడు, మరలా రాజ్య పరిపాలన చేస్తాడు, దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంటే దావీదే ఉంటాడని కాదు, దావీదు వంశంలో నుంచి వచ్చిన దావీదు కుమారుడైన యేసుక్రీస్తుని గురించి వాడబడినటువంటి ఈ అంశాలు, ఈ 4 అంశాలు ప్రాముఖ్యంగా ఇందులో ఉన్నవి. వీటిని మనం సంక్షిప్తంగా షార్ట్గా తెలుసుకుందాం. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడంటే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా. మనుష్య కుమారుడన్న, నేను అన్న, ఇది ఎవరిని సూచిస్తుందంటే ప్రవక్త హెజ్కేలు గారిని సూచిస్తున్నటువంటి మాటలు. యెహోవా హస్తము హెజ్కేలు మీదకి రావడం అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము చేత ఆవరించబడము అని అర్థము. ఆత్మవశుడవ్వడం అంటే మరి దేవుని ఆత్మ చేత కొనిపోబడ్డాడు, దర్శనంలో కొనిపోబడి ఎక్కడికి, ఒక లోయ. ఆ లోయ ఎక్కడ ఉన్నది అంటే, బహుశా దాన్ని ఏమని చెప్తారంటే, ఈ కేబారు నది ప్రాంతంలో ఒక మైదానం ఉంది, ఆ మైదానాల ప్రాంతాలలో ఒక లోయ ఉందని చెప్తుంటారు. అది మనం కరెక్ట్గా చెప్పలేము. మొత్తానికైతే దర్శనంలో ఒక లోయను చూస్తున్నాడు. ఆ లోయలో ఏమున్నాయంటే ఎముకలు ఉన్నాయంట. ఆ ఎముకలు ఉన్న లోయలో ఈ హెజ్కేలు ప్రవక్తను దేవుడు ఏం చేస్తున్నాడంటే, అటు ఇటు నడిపిస్తున్నాడంట. నడిపించి ఈ హెజ్కేలు ప్రవక్తని దేవుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, 3వ వచనంలో అంటాడు, ఆయన అంటే దేవుడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడగగా, యెహోవా అది నీకే తెలియని నేనంటేని. అంటే దేవుడు హెజ్కేలు ప్రవక్తను ఆ లోయలో అస్థిపంజరాల మధ్య, ఎముకల మధ్య సంచరింప చేస్తూ, వాటిని చూపిస్తూ, దేవుడు హెజ్కేలు ప్రవక్త చూపిస్తూ హెజ్కేలు ప్రవక్తను ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడంట. అంటే ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఎముకలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎముకలు మాత్రమే ఉన్నాయంటే శవాలు ఫస్ట్ చర్మము, మాంసము, నరాలు అన్నీ పోయినాయి, ఎముకలు మాత్రమే ఉన్నవి. ఎముకలు మాత్రమే లోయలో ఉన్నాయంటే అర్థం ఏంటి? వాళ్ళు చనిపోయి చాలా కాలం అవుతుంది, ఎప్పుడో అంటే కొంతకాలం, అంటే చనిపోయి కొంతకాలం గడిస్తేనే కదా స్కెల్టల్ మిగిలేది, ఓన్లీ ఎముకలు మిగిలేది. ఎండిపోయిన ఎముకలు, మళ్ళీ పచ్చి ఎముకలు కావంట, ఎండిపోయిన ఎముకలు కూడా ఎండిపోయినాయి. అంటే వీళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు అని అర్థం. ఎప్పుడో చచ్చిపోయారు వీళ్ళు. అంటే ఎప్పుడు చచ్చిపోయారు? చాలా కాలం క్రిందట చచ్చిపోయారు అని మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఎముకలు ఎక్కడ ఉన్నాయంట? లోయలో ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? పాతి పెట్టబడి మట్టిలో ఉండాలి. సమాధిలో డెడ్ బాడీ పెడతారు. కొన్ని రోజుల తర్వాత చర్మము,
చర్మం తర్వాత మాంసం, నరాలు అలా కుళ్ళిపోతాయి. ఆఖరికి ఎముకలు మిగులుతాయి. అవి మట్టిలో ఉంటాయి. కానీ ఎక్కడున్నాయంట? లోయలో అలా పడున్నాయంట. అంటే ఇవి పాతిపెట్టబడలేదు, పూడ్చిపెట్టబడలేదు. అర్థం ఏంటి? అసలు అలా ఉండడానికి అర్థం ఏంటంటే, ఒకసారి మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 26వ వచనం. ఈ 28వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తున్నాడనమాట. ద్వితీయోపదేశ కాండము అంటే 2 ఉపదేశించడం. అంటే రెండవసారి ఇశ్రాయేలీయులకు ఉపదేశం జరుగుతుంది. కానాన్‌లోనికి ప్రవేశించకముందు, వారు ప్రవేశించిన తర్వాత వారు దేవుని మాటలను పాటిస్తే వారికి ఎలా దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటాయో, దేవుని మాటలు విని వాటిని పాటించకపోతే ఎలాంటి శాపాలొస్తాయో వారికి ముందుగానే ఉపదేశించడం జరుగుతుంది. వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక ముందే ఈ ఉపదేశం చేయడం జరుగుతుందనమాట. ఈ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచన చూస్తే, ఈ 26వ వచనంలో ఏముంది? నీ కల్లేబరము సకలమైన నీ కల్లేబరము. నీ అనేది ఎవరిని చూపిస్తుంది? ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తుంది. నీ కలేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని బెదిరించు వాడెవ్వడును ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల్యవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించను, నీవు వాటిని పోగొట్టుకొన జాలవు. ఏంటంటే ఈ 28వ అధ్యాయం మొదటి వచనం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు దేవుని ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, విధులు పాటిస్తే వారికి కలిగే దీవెనలు. 28వ వచనం నుంచి మనం చూస్తుంటాం ఇక్కడ కిందికి 26వ వచనం ఇంకా కిందికి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు మీరు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తర్వాతకి అనుసరించకపోతే కలిగే శాపాలు. ఆ శాపాలలో ఒక శాపం ఏంటంటే మీ కలేబరము సకలమైన ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారం అవుతాయి. కలేబరలు అంటే ఏంటి? డెడ్ బాడీస్, మీ శవాలు ఆకాశ పక్షులకు ఆహారం అవుతాయి. అంటే ఎప్పుడైతాయి? మీరు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు, దేవుని మాట విననప్పుడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ లోయలు కనిపిస్తున్నవి, ఎముకలు కనిపిస్తున్నాయి, ఎండిన ఎముకలు, పాతి పెట్టబడని ఎముకలు లోయలో అలా ఉన్నాయన్నమాట. అంటే ఈ ఎముకలు ఎవరిని చూపిస్తున్నాయి? ఈ 37వ అధ్యాయము 11వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుతున్నవి. ఈ లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా ఎవరిని సూచిస్తున్నవి? ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉన్నవి. అంటే వాళ్ళు ఎముకలుగా అలా ఉన్నారు, పడి ఉన్నారంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు ఎముకలుగా పడి ఉన్నారంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరి వాళ్ళు శాపానికి గురై ఆ శాపం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రజలు. ఇంకోటి ఏంటంటే ఎముకలు అనేవి అక్షరార్థంగా ఎముకలు కావు. ఆ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలను సూచించుచున్నవి అని అన్నాడు. అవి అక్షరార్థంగా ఎముకలు కావు, అవి రూపాలంకారంగా చెప్పబడుతున్నటువంటి మాట అన్నమాట. ఆ ఎముకలు ఎవరిని చూపిస్తున్నాయి అంటే ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తున్నవి. ఎందుకు అలా ఉన్నారంటే ఎప్పుడు ఆ పరిస్థితి, ఎముకల లాంటి పరిస్థితి వస్తుందంటే మనం ద్వితీయోపదేశ కాండంలో చూసాము 28వ అధ్యాయంలో 26వ వచనంలో, దేవుని మాట వినకపోతే మీ మాంసం, మీ శవాలు ఆకాశ పక్షులు కావచ్చు, గద్దలు కావచ్చు పీక తింటాయి, నరాలు, మాంసం, చర్మం అంతా పోతాయి, ఓన్లీ ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఎప్పుడు? దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినప్పుడు, దేవుని శాపానికి మీరు గురైనప్పుడు. ఇప్పుడు ఆ ఎముకలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయంటే దేవుని శాపానికి గురై ఉన్నవి, అవి పాపంలో ఉన్నవి, దేవుని ప్రజలను అయినటువంటి ఇశ్రాయేలీయులను సూచించుతున్నవి. అయితే ఆ ఎముకలు అక్షరార్థంగా ఎముకలు కావు, అవి ఒక రూపాలంకారంగా చెప్పబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలను సూచించడానికి చెప్పబడినటువంటివి అన్నమాట. అయితే యెహెజ్కేలుతో ఇంకో మాట అంటున్నాడు 4వ వచనం 37వ అధ్యాయం 4వ వచనం, ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. రెండోది మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది ప్రవచనం అని గుర్తుపెట్టుకోవాలి. ఎముకలు కనిపిస్తున్నాయి, ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు దేవుడు యెహెజ్కేలును. ఇంకొక మాట ఏంటంటే ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలను గురించి ప్రవచించు అంటున్నాడు. అంటే ఏంటిది? ఇది ప్రవచనం, ప్రవచనం అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ప్రవచనం అంట? ఈ ఎముకలు బ్రతుకున్నట్లు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు, మీరంటే ఎవరు? యూదులు. వీళ్ళు బ్రతుకున్నట్లు జీవాత్మను ఎముకలలోనికి రప్పించుచున్నాను. మరలా చర్మం కప్పి, నరాలను కప్పి, మాంసాన్ని కప్పి జీవాత్మను మీలో ఉంచుతాను, మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. 9వ వచనంలో కూడా అంతే, నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించుము అని అంటున్నాడు. అప్పుడు నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చిందనమాట. అలాగే 14వ వచనంలో కూడా అంటాడు 37వ అధ్యాయంలోనే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి అని అంటాడు. ఇంతకు ఈ ఎముకలలోనికి ఏం ప్రవేశిస్తున్నాయి అంటే ఎముకలను జీవింపజేసేటువంటి ఒక జీవాత్మ ఆ ఎముకలలోనికి వచ్చి ఆ ఎముకలను బ్రతికించినట్లు ప్రవచించమని యెహెజ్కేలు ప్రవక్తతో అంటున్నాడు. మనం చూసాం ఎముకలు అంటే ఇశ్రాయేలు యూదా ప్రజలను సూచించుతున్నవి, చెరలో ఉన్న యూదా ప్రజలను సూచిస్తున్నవి అలంకార రూపకంగా. అంటే ఈ ఎముకలలోనికి ఏమొస్తున్నదంట? జీవాత్మ వస్తున్నదంట. జీవాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు.
అది అక్షరార్థంగా కాదు, పరిశుద్ధాత్ముడు. అంటే ఇశ్రాయేలీలు ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు అంటే భౌతికంగా బతికి ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. భౌతికంగా బతికి ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. ఈ ప్రవక్త ప్రవచించగానే గడగడగడమని ఒక శబ్దం వచ్చిందంట. గడగడమని ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ ఎముకలన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి అలా పెనవేసుకొని వారిలోనికి ఆత్మ ప్రవేశించి బ్రతికాయంట. అంటే ప్రాణం లేని ఎముకలలోనికి ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది ఆ శబ్దం పుట్టగానే. మనం దీన్నే ఇంకొకడ చూస్తాం క్రొత్త నిబంధనలో. ఎక్కడ చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో. ఇంతకుముందు నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాను. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆ శబ్దాన్ని వినే మృతులు జీవిస్తారని నిశ్చయముగా మీతో చెప్తున్నానని యేసుప్రభువారు అన్నారు. యేసుప్రభువారు భూమి మీదకి వచ్చినాక ఆనాడు తన చుట్టూ ఉన్న యూదులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట? మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది. చచ్చిపోయిన వారు ఏ విధంగా చచ్చిపోయిన వారు? శరీరంతో చచ్చిపోయిన వారు కాదు. అంటే చచ్చిపోయిన వారు అంటే చావు అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పాపాల చేత, అపరాధాల చేత చచ్చిపోయిన వారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ వచనం గురించి వివరించాను. శరీరంతో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మృతులు దేవుని కుమారుని శబ్దం వింటారు అంటే ఏ మృతులు వీళ్ళు? శరీరంతో బ్రతికి ఉన్నవారు, బట్ ఆత్మీయంగా చచ్చిపోయినవారు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా 3వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు జీవిస్తున్నావన్న పేరు ఉన్నది, బ్రతుకుతున్నావన్న పేరు ఉన్నది, కానీ మృతుడవి. అంటే ఎలా మృతులు వీళ్ళు? ఆత్మీయంగా మృతులు. ఈ ఆత్మీయంగా మృతులైన వారు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వస్తున్నది. ఆ శబ్దాన్ని వినే వాళ్ళు బ్రతుకుతారు. ఏంటి ఆ శబ్దం? వాక్యమే. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే వింటారో, ఎవరైతే విని విశ్వసిస్తారో, విశ్వసిస్తున్న వారిలోనికి, చనిపోయిన వారికి, ఆత్మీయంగా చనిపోయిన వారిలోనికి జీవాత్మ ప్రవేశిస్తుందంట. వారిలో మరలా జీవం కలుగుతున్నదంట. ఇదే మనం ఇక్కడ చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూస్తుంటాం అనమాట. ఒక శబ్దము పుట్టింది. ఏంటా శబ్దం అంటే వాక్యమే. ఆ వాక్యం ఇన్న మృతులందరిలోనికి జీవం వచ్చేసిందంట. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చిందంట? నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చిందంట. ఎక్కడ చూస్తాం మనం ఈ వచనం? యెహెజ్కేలు గ్రంథంలోని 37వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై 9వ వచనంలో అంటాడు, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. అది అంటే నలుదిక్కుల నుండి జీవాత్మ రావటం. నలుదిక్కుల నుండి రావడం అంటే సంపూర్ణమైనటువంటి శక్తితో, అర్థమైన ఆత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తితో రావడాన్ని గురించి నలుదిక్కుల నుండి అని సూచించడం జరుగుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు శక్తితో రావడం జరిగింది. ఎప్పుడు వచ్చాడు? ఆత్మ వచ్చినప్పుడు, ఆ ఎముకలలో ప్రవేశించినప్పుడు ఎముకలకు అంటే చచ్చిపోయిన వారికి జీవం వచ్చిందన్నమాట. చచ్చిపోయిన యూదులకు జీవం వచ్చింది. అంటే అక్షరార్థంగా చచ్చిపోయిన యూదులకు కాదు, శరీరంతో బ్రతికే ఉన్నారు. ఆత్మీయంగా ఆత్మలో చచ్చిన యూదులలోనికి మరలా ఆత్మను బ్రతికింపజేసే జీవం వచ్చిందనమాట. ఆత్మ ప్రవేశించినప్పుడు. ఏ ఆత్మ వచ్చింది నలుదిక్కుల నుండి గొప్ప శబ్దంతో? అంటే మనం ఇది ఎలా చూస్తామంటే ఈ ప్రవచన నెరవేర్పు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీన్నే మళ్ళీ యోవేలు ప్రవక్త కూడా అంటాడు. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, అంత్య దినములలో మరి నా కుమారుల మీద, నా కుమార్తెల మీద ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించడం జరిగింది. అది యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఆ తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇది అంటే ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు ప్రవచింపజేస్తున్నాడు. ఈ ఆత్మ ఎప్పుడు దిగింది? పెంతెకోస్తు పండుగ నాడు యూదులు, ఇశ్రాయేలీలు అంటే యెహెజ్కేలు, ఒక రకంగా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం అంతా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోనే మొత్తం నెరవేరిపోయిందనమాట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నుండెను. అప్పుడు ఎవరు వచ్చారు? ఆ పరిశుద్ధాత్ముడు దిగాడనమాట. ఆ పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించాడు. అప్పుడు పేతురు గారు వాక్యాన్ని బోధించాడు. ఆ శబ్దం విన్న వారందరూ అక్కడికి వచ్చారంట. 6వ వచనంలో అంటాడు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చారు. ఏ శబ్దము? ఆత్మ దిగి వచ్చింది గొప్ప శబ్దంతో. ఆ శబ్దము కలగగా ఆ పండగకు వచ్చిన యూదులందరూ, ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడికి వచ్చేసారు. అప్పుడు ఆత్మతో నిండిన వాడై పేతురు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి ప్రకటించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆ
వాక్యము విన్న వారందరూ కూడా అంతరంగంలో నొచ్చుకొని పొడవబడిన వారై మారు మనస్సు పొంది అప్పుడు వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, మేము ఏం చేయాలయ్యా అంటే అప్పుడు పేతురు గారు అన్నారు. ఏమన్నారు? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు. యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి. మీ పాపాలను ఒప్పుకొని మనసు మార్చుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తున్నాడు. ఆత్మీయంగా వీళ్ళందరూ చచ్చిపోయారు. యూదులందరూ కూడా చచ్చిపోయారు. చచ్చిపోయిన యూదులలోనికి ఏం ప్రవేశించింది? పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. పరిశుద్ధాత్ముడు ప్రవేశించినప్పుడు వారిలోనికి మరలా ఏమొచ్చిందంటే జీవం వచ్చింది, జీవం వచ్చింది, జీవం వచ్చింది. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఈ ఆత్మను గూర్చిన వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా బూదిగంతములో ఉన్న వారందరికీ చెందుతుంది. అంటే ఈ ఈ పరిశుద్ధాత్మ వరం అందరికీ. అప్పుడు ఎంతమంది? 3000 మంది ఆత్మీయంగా చనిపోయిన వారు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని మరలా జీవంలో ప్రవేశించారు. తర్వాతకి 5000 మంది, 4000 మంది, 5000 మంది, ఇలా సంఖ్యకు రోజుకి ఎలా పెరుగుతుందంటే సంఖ్య విస్తరిస్తుంది. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బూదిగంతముల వరకు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందడం, వారిలోనికి పరిశుద్ధాత్మ రావడం, వారిని ఆత్మీయంగా జీవింపచేయడం. అర్థమైందా? అట్లనమాట. వీళ్ళు ఎలాగున్నారంట? యేస్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయం 10వ వచనంలో ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై ఎవరు? ఆ ఎముకలు సజీవులై లెక్కింపశక్యముగాని మహాసైన్యమై నిలిచిరి. లెక్కింపశక్యముగాని మహాసైన్యమై నిలిచిరి. ఈ ఎముకలు మహాసైన్యమై నిలిచిరి. ఎవరాళ్ళు? ఆత్మ వారిలోనికి రాగానే లెక్కింపశక్యముగాని మహాసైన్యమై నిలిచారంట. ఎవరాళ్ళంటే మనమే. 3000 మంది నిలిచారు, తర్వాతకి 5000 మంది నిలిచారు, ఆ తర్వాతకి అంతటా మనమందరం కూడా ఇప్పుడు ఈ నేటికి స్టిల్ భౌతికంగా బతికుండి ఆత్మలో చచ్చిపోయిన మనము మరలా యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? మరలా బ్రతికిస్తూ ఉన్నాడు. మనకు యెహెజ్కేలు గ్రంథం అంతటిలో మనం చాలా చోట్ల చూస్తాం. ఏమని చూస్తామంటే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను, నూతన హృదయాన్ని పుట్టిస్తాను, నూతన బుద్ధిని పుట్టిస్తాను. దేని గురించినటువంటి వాగ్దానం అది? పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానం. అది యెహెజ్కేలు గ్రంథం అంతట్లో చాలా చోట్ల మనం చూస్తుంటాం అనమాట. అంటే నూతన జన్మ గురించినటువంటి ప్రస్తావన అనమాట. అంటే మహాసైన్యమై నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు మహాసైన్యం? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానం ఎలా ఉంటుందంట? లెక్కింప సముద్రపు ఇసుక రేణువుల వల్లే, ఆకాశపు నక్షత్రం వల్లే లెక్కింప వీలుగానంత సైన్యం సంతానాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. ఒక రకంగా అది కూడా అంటే అన్ని సమకూడి జరుగుతున్నాయి అన్నమాట. అర్థమైందా? ఈనాడు అబ్రాహాము సంతానం ఎవరు? విశ్వాసులందరూ అబ్రాహాము సంతానమే. ఈ లేచి నిలబడ్డ సైన్యం ఎవరంటే మనమే, యూదులు. నేడు ఆయా అన్య దేశాలలో అన్యులుగా ఉన్న అనేకులు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపాలను కడుక్కోవడానికి బాప్తిసం పొంది పరిశుద్ధాత్ముడు వారిలో ప్రవేశించి వారిని సంఘంలో చేరిస్తే ఈనాడు సార్వత్రిక సంఘం లెక్కింప శక్యము గాని మహాసైన్యమై ఉన్నారన్నమాట. దీన్ని ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. 7వ అధ్యాయం 19వ వచనం. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరు ఎవరు? లెక్కింప వీలు కానంత సైన్యమై ఉన్నారు అని అంటారు. ఓకే. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఈ సైన్యం ఎముకలు లేచి నిలబడడం ఎవరంటే యూదులు. ఈ 12వ వచనం 13, 14 వచనాల్లో ఇక్కడ ఏం చెప్పబడ్డది అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యెహెజ్కేలు ప్రవక్త ద్వారా సమాధులను తెరిచెదను, ఆ సమాధుల్లో ఉన్న మిమ్ములను బయటికి రప్పిస్తాను అని అంటున్నాడు. సమాధులు తెరవడం అంటే ఏంటి? రియల్గా సమాధుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారనా? కాదు. సమాధులు తెరుస్తాను, మిమ్ములను బయటికి రప్పిస్తాను, బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వస్తాను అంటున్నాడు. అంటే బబులోను దేశంలో సమాధులు ఉన్నాయి, ఆ సమాధుల్లో యూదులు ఉన్నారు, ఆ యూదులను సమాధులో నుంచి లేపి మరలా ఇశ్రాయేలు దేశంలోనికి యెరూషలేములోనికి తీసుకొని వస్తుంటున్నాడు. అది అక్షరార్థంగా చెప్పబడినటువంటి మాట కాదు. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. సమాధి అంటే ఒక నిరాశ, నిస్పృహ, జీవచ్ఛవంలాగా బ్రతికి ఉన్న ఒక శవంలాగా బబులోను బానిసత్వంలో ఆ చెరలో బంధింపబడ్డారు. ఆ చెరల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని మరలా పునరుద్ధరింపజేస్తాను అంటే మరలా ఆ సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తోడుకొని వస్తాను. నా ప్రజలారా 13వ వచనంలో అంటున్నాడు, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అంటే జాతి పునరుద్ధరణ గురించి చెప్పబడుతున్నటువంటి మాట. జాతిని పునరుద్ధరిస్తాను, సమాధిలో ఉన్న సమాధి లాంటి బానిసత్వంలో ఉన్న మిమ్ములను
నేను బయటికి తీసుకొచ్చి మీ స్వదేశానికి అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడినటువంటి కనాను యెరూషలేములోనికి మరలా నేను మిమ్మల్ని తీసుకొచ్చి చేరుస్తాను. ఆత్మీయంగా చూసుకుంటే అదేంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం కానుంచి మనకుంటది. ఏందంటే ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వారందరూ కూడా ఎలాగ ఉన్నారు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోలేదు, అన్యుడు, దేవుని నమ్ముకోలేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాడు. శరీరంతో బతికి ఉన్నాడు, కానీ ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు అతడు బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిసం అనేది ఏంటిది? బాప్తిస్మం, బాప్టైజో, అది గ్రీక్ పదం. బాప్తిసం అంటే ఏంటంటే పాతి పెట్టడం. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తది. బాప్తిసం అంటే పాతి పెట్టుట, సమాధి చేయుట, ఇంకా మంచి అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలంటే బొందబెట్టుట. బాప్తిసం ఒక వ్యక్తి తీసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? వాడిని సమాధి చేస్తున్నామని అర్థం. మనకి చెప్పాలి, అని నేను సమాధి చేస్తున్నామని చెప్పాలి. సమాధి అంటే రియల్‌గా ఇప్పుడు శరీరం చచ్చిపోతేనేమో మట్టిలో సమాధి చేస్తాం. ఆత్మ చచ్చిపోతే నీటి సమాధి అనమాట. ఆ నీటి సమాధి చేసి మరలా ఆత్మ నూతన జీవం పొందుకొనున్నట్లు పరిశుద్ధాత్మను పొందుకొని లేపబడుతున్నాడనమాట ఆ వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి లేపబడగానే ఎవరిని పొందుకుంటున్నాడు? తనలోనికి ఎవరు ప్రవేశిస్తున్నారంటే పరిశుద్ధాత్మను ప్రవేశించి చనిపోయిన ఆత్మను మరలా జీవింపజేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆత్మీయంగా చూసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ ఎముకలను సమాధుల్లో నుంచి లేపుతున్నాను అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా. అంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు నీటి సమాధి చేస్తారు. మరలా క్రీస్తు పునరుత్థానంలో అంటే యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడుతున్నాడు. అంటే ఆయనతో పాటు మనం ఆయన మరణంలో, ఆయన పునరుత్థానంలో సాదృశ్యంగా మనం ఏమవుతున్నాం? ఏకీభవిస్తున్నాం, ఏకీభవించట్లేమో? యెస్, ఏకీభవిస్తున్నాం. ఆత్మీయంగా అలాగా. శరీరకంగా అక్షరార్థంగా తీసుకుంటే ఏంటంటే జాతిని అలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి అంటే సమాధి లాంటి బానిసత్వంలో నిరాశ, నిస్పృహ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జాతిని మరలా దేవుడైన యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్ములను మరలా స్వదేశంలోనికి చేరుస్తాను. నేను మాట ఇచ్చి నెరవేరుస్తాను. అక్కడ ఆ దేశంలోనికి చేర్చినాక నా ఆత్మను కుమ్మరిస్తాను అని 14వ వచనంలో అంటున్నాడు. అది మనం ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసాం కదా. యెరూషలేములో యూదులందరూ కూడారు. అక్కడ దేవుడు ఆత్మను కుమ్మరించాడు. అప్పుడు యేసు ప్రభుని అంగీకరించారా? అంగీకరించలేదు. యెస్, అంగీకరించారు. రెండో పార్ట్ 15వ వచనం నుంచి 28వ వచనం వరకు ఇక్కడ ఉన్న మాటలు ఏంటంటే, ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకు 2 కర్ర తునకలు ఇచ్చాడు. ఈ కర్ర ముక్కలు ఇచ్చాడు. ఈ 2 కర్ర ముక్కలు ఇచ్చి ఒక కర్ర ముక్క మీద యూదా వారి పేరు, ఇంకొక కర్ర ముక్క మీద ఇశ్రాయేళ్ల పేర్లు రాసి ఆ 2 కర్ర ముక్కలను ఒకటిగా చేసి పట్టుకోమన్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ 2 కర్ర ముక్కలను ఒకటిగా చేసినట్టే వీడిపోయినటువంటి 2 రాజ్యాలను, ఏ 2 రాజ్యాలను? ఇశ్రాయేలు వారిని, యూదా వారిని. ఇప్పుడు సౌలు, దావీదు, సొలొమోను ఈ 3 రాజులు కాలన ఐక్యరాజ్య పాలన. అప్పుడు రాజ్యం విభాగింపబడలేదు. ఎప్పుడైతే సొలొమోను చనిపోయాడో తన కొడుకు వచ్చినప్పుడు రెహబాము, యరబాము వాళ్ళిద్దరు ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఏం చేశారంటే డివైడ్ చేశారు. సౌత్ కింగ్డమ్, నార్త్ కింగ్డమ్. అప్పుడు విభాగింపబడి యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు, ఇశ్రాయేలీయులు అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. ఈ వీడిపోయినటువంటి వీళ్ళను మరలా నేను ఎలా చేస్తానని దేవుడు చెప్తున్నాడంటే ఒకటిగా చేస్తాను. 19వ వచనం 18వ వచనం మనకి ఇక్కడ కనిపిస్తుంటది అనమాట. యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. వారి ఇట్లు చేసినే 21వ వచనం ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్టు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజుని నియమించెదను. చూసావా? వాళ్ళందరినీ అంటే ఎవరిని? యూదులను, ఇశ్రాయేలీయులను మరలా యెరూషలేములోనికి తోడుకొని వచ్చి వారిని మరలా విభాగింపబడిన ఆ రాజ్యాలలాగా వారిని ఉంచను కానీ ఏకరాజ్యముగా చేస్తాను, వారి మీద ఒకే రాజును నియమిస్తాను అని అంటున్నాడు. ఎస్, ఒకే రాజును నియమిస్తాను అంటున్నాడు అనమాట. అంటే ఇది ఫిజికల్గా, జియోగ్రాఫికల్గా దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి వాగ్దానం. ఫిజికల్గా అందరినీ యూదులను, ఇశ్రాయేలులను యెరూషలేములోనికి తీసుకొస్తాను, సమకూరుస్తాను. జియోగ్రాఫికల్గా మరలా ఆ భూభాగాన్నంతా మీ చేతికి అప్పచెప్తాను, మిమ్మల్ని దేశంగా చేస్తాను, మళ్ళీ ఆ దేశానికి ఒకే రాజును చేస్తానని కూడా చెప్తున్నాడు అనమాట. అన్యజనులు అంటే ఇక్కడ చెప్పబడింది కదా, అన్యజనులలో చెదిరిపోయారు. ఎక్కడెక్కడైతే అన్యజనులలో చెదిరిపోయిన వారందరినీ సమకూరుస్తా అని అంటున్నాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది. 11వ అధ్యాయం 19వ వచనంలో, 36వ అధ్యాయం 24, 28 వచనాల్లో, 39వ అధ్యాయం 28వ వచనంలో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చెదిరిపోయినటువంటి దేవుని ప్రజలు అన్య దేశాలలో, అన్య ప్రజలలో చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయిన వారందరినీ కూడా మరలా సమకూరుస్తాను అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులకు తెలియజేస్తున్నాడు. సమకూరుస్తానన్నాడు. సమకూర్చాడా? సమకూర్చలేదా? సమకూర్చాడు. ఎందుకంటే దేవుడు మళ్ళీ నెబుకద్నేజర్ రాజు చనిపోయిన తర్వాతకి
మాదియ పారసీక కోరేష్ పరిపాలన కాలంలో అప్పుడు కోరేషు మనసును దేవుడు ప్రేరేపించినప్పుడు యూదులకు అనుమతి ఇచ్చాడు వెళ్ళిపోమని. అప్పుడు ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేల్, ప్రధాన యాజకుడైన యెహోషువ వీరి కాలంలో 3 దశలుగా యూదులు మరలా యెరూషలేముకు వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి మరలా వారు రాజ్యంగా స్థిరపడడం జరిగింది. అంటే రాజ్యంగా అంటే అక్కడ స్థానికంగా స్థిరపడడం జరిగింది. ఆ తర్వాతకి ఎవరొచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు రావటం జరిగింది. ఆ తర్వాతకి యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై పరలోకానికి ఆరోహణుడైన తర్వాతకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు పెంతెకోస్తు పండుగ దినాన. అందుకని అక్కడ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మరొకసారి మనం అది రిపీట్ చేసుకున్నాం చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద ఉన్న భక్తిగల యూదులందరూ యెరూషలేమునకు వచ్చి కాపురం ఉన్నారు. అంటే దేవుడు సమకూర్చలేదు. చూడండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములోను, మనం యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆ పుస్తకంలో ఏం చూసినామంటే ఎక్కడెక్కడైతే దేవుని ప్రజలు అన్యజనులలో చెదిరిపోయారో చెదిరిపోయిన సమస్త అన్యజనులలో నుండి యూదులను ఇశ్రాయేలీయులను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. అది ఇక్కడ చూడండి 5వ వచనంలో. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. దేవుడు సమకూర్చాడు, అందరినీ సమకూర్చాడు. అప్పుడు ఆత్మ దిగింది. అప్పుడు రాజ్యంగా ఏర్పడ్డారు. అందుకే యేసుక్రీస్తు ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ చివరి పాయింట్ ఏంటంటే 24వ వచనం యెహెజ్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. అంటే ఇది అక్షరార్థంగా దావీదే వచ్చి మరలా సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తాడని కాదు. ఇది మెస్సయ్యాకు సూచించుతున్న పదం అన్నమాట. మెస్సయ్యాకు గుర్తుగా వాడబడుతున్నటువంటి పదం అన్నమాట. అంటే ఎవరు? దావీదు వంశంలో నుంచి లీగల్గా దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి మరలా రాజ్య పరిపాలన ఎల్లకాలము చేస్తాడు అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మెస్సయ్యాను సూచిస్తూ మెన్షన్ చేయబడినటువంటి పదం. అంటే దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టమైనటువంటి పరిపాలన చేశాడో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడో, అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చే రాజు వస్తాడు, దేవుని ఇష్టానికి లోబడే రాజు వస్తాడు. అందుకని దావీదు రాజు గురించి మరి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇతడు దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు, మంచి పరిపాలన. అంటే దావీదు గురించి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అలాంటి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే రాజు వస్తాడు అని సూచించడానికి దావీదు అని చెప్పబడడం జరిగింది. యాక్చువల్గా అక్షరార్థంగా దావీదు వస్తాడని కాదు, దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వస్తాడని అర్థం. ఎక్కడ వచ్చాడు అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం 33వ వచనాన్ని మనం చూస్తే ఆయన యేసుక్రీస్తు గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండునని మరియమ్మతో దూత చెప్పెను. అది అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుందంటే మరియమ్మతో దూత మాట్లాడుతుంది. నువ్వు ఒక కుమారుని కంటావు, ఆ కుమారునికి ఏ సింహాసనం ఇవ్వబడుతుంది అంటే దావీదు సింహాసనం ఇవ్వబడుతుంది. దావీదు సింహాసనం అందు ఆయన ఆసీనుడై ఉంటాడు. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏల్తాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని దూత మరియమ్మతో చెప్తుంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాక యేసుక్రీస్తు ఫిలాతో అన్న మాట ఏంటంటే, నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజుని, నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. మరి ఎలాంటి రాజ్యం అంటే ఆత్మ సంబంధమైన రాజ్యం. అంటే ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా సార్వత్రికంగా చూస్తే ఏంటిది? అది ఎవరి రాజ్యం? అది క్రీస్తు రాజ్యం. ఆయన తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎల్లకాలం నిరంతరం ఆయనే రాజు. ఒకే రాజు, ఒకే రాజ్యం. సార్వత్రిక సంఘం, ఒకే రాజ్యం, దానికి ఒకే రాజు, దావీదు రాజు. దీనికి చట్టం క్రొత్త నిబంధన. దీన్నే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 26వ వచనంలో అంటాడు, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండను. ఇది క్రొత్త నిబంధనను గురించినటువంటి ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది. 31వ అధ్యాయంలో క్రొత్త నిబంధనను గురించినటువంటి వాగ్దానం అనమాట. ఏంటి నువ్వు నూతన నిబంధన అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చట్టం, ఒకే రాజ్యం, ఒకే రాజు, అది సంఘం, సార్వత్రిక సంఘం రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం, దానికి రాజు క్రీస్తు, ఒకే రాజు. విభాగింపబడిన రాజ్యం కాదు ఇది. అందరం ఆత్మ సంబంధంగా అబ్రహాం సంతానమే, యూదులమే, ఆత్మ సంబంధమైన యూదులం, శరీర సంబంధమైన యూదులం కాదు. కాబట్టి ఈ విధంగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఎండిపోయిన ఎముకలను గురించినటువంటి ఏంటయా అంటే అది క్రీస్తునందు యూదులు అందరూ కూడా బ్రతికింపబడటం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అది నెరవేరిందనమాట. థ్యాంక్ యూ.